పూర్ణుడు, మన కన్నీరు తుడిచే దేవుడు కాబట్టి నేను సిగ్గుపడని కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పాడదాం. అసమానుడైన వాడు అవమాన పరచుడు, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. పరిస్థితులన్నీ జారిపోయినాయి అనుకుంటావేమో. శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా ఏం కావాలనుకుంటున్నామో అవి దూరం అయిపోయినప్పటికీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనకి మంచి దినాలు వస్తాయి. దిగులు పడకుమా. అవునేసయ్య. మధురముగా మార్చను నీకై మారదే రాతని దిగులు పడకుమా. మారాను మధురంగా మార్చను నీకై మేలుతో నిన్ను తృప్తి మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరచును సియోను దేవుడే సిగ్గుపడనివాడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే యేసయ్యా, సియోను దేవుడిని నువ్వు ఆరాధించగలుగుతున్నావా? కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. నీ కన్నీరు తుడిచే దేవుడు. పాడదాం పాడదాం స్వరములెత్తి బిగ్గరగా. అవమానపరచని దేవుడు, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. ఒంటరి పోరాటమే గురిపినా పొందిన విలుపే పరమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరచిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను విడచి మరచిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడి కాదు మన దేవుడు. మనలను వెంటనే నడిపించే దేవుడు. సిగ్గుపడని కనికర పూర్ణుడే కన్నీరు తుడిచే దేవుడు. దేవుడే సిగ్గుపడని కనికర పూర్ణుడే కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నేను సిగ్గుపడనియడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకుండా అనుకున్నవాన్ని దూరమైపోయినా
మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారదు తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మారాని మధురంగా మార్చే దేవుడు మేలులతో నిన్ను నింపుతాడు మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడు పరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు మనస్ఫూర్తిగా యేసు వైపు తిప్పుతూ కన్నీరు తుడుచును మన కన్నీరు తుడిచే దేవుడు సియోను దేవుడు మాత్రమే మన కన్నీరు తుడిచేవాడు మనల్ని సిగ్గుపరచనివ్వడు కన్నీరు తుడుచు ఆమేన్ 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 అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను యేసయ్యా ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యాలెన్నో సాధ్యముగా మార్చే దేవుడు మన దేవుడు కాబట్టి పాడదాం ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ కృప దయచేయి తండ్రి అయ్యా సియోను దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కనికర దేవుడే మన కన్నీరు తుడిచెను కాబట్టి ఆమేన్ 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 హల్లెలూయా పాడదాం స్వరములెత్తి కన్నీరు తుడుచును ఆమేన్ హల్లెలూయా దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అయ్యా నువ్వు కనికరపూర్ణుడు అయ్యా అయ్యా మమ్మల్ని సిగ్గుపరచిన దేవుడు అయ్యా కనికరపూర్ణుడివే తండ్రి మా కన్నీరు తుడిచే దేవుడు యేసయ్యా అసమానుడైన వాడు ఓడిపోని ఎవరు అవమానపరచని నిన్ను ఓటమి ఎరిగని నిన్ను ఓడిపోని వాడు నిన్ను అవునేసయ్యా అని హృదయపూర్వకంగా మన హృదయానికి అప్లై చేసుకుంటూ పాడదాం ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా అని ప్రార్థించేద్దాం యేసయ్యా నీకు వందనాలు 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 ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్నావేమో అవునేసయ్యా ఆత్మీయులందరూ మనల్ని అవమానపరిచినప్పటికీ నమ్మదగిన వాడు ఎవరేక నీ ఒక్కడివే నమ్మదగిన దేవుడే ప్రభువా ఆమేన్ గ్లోరీ పాడదాం 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 ఆమేన్ 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 మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా ఆయన పిలిచే దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు ఆయన నిన్నెన్నడూ మర్చిపోడు యేసయ్యా సిగ్గుపడనివ్వడు ఆమేన్ కనికరపూర్ణుడే కన్నీరు తుడుచును ఆమేన్ హల్లెలూయా దేవుడే యేసయ్యా నీకు వందనాలు గ్లోరీ గ్లోరీ పూర్ణుడే నీ కన్నీరు తుడుచును ఆమేన్ అసమానుడైన వాడు ఓడిపోని వాడు అవమానపరచడు యేసయ్యా నీకు వందనాలు ప్రభువా మన దేవుడు యేసయ్యా నీకు వందనాలు ఓడిపోని ఆమేన్ 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 హల్లెలూయా పాడదాం పాడదాం యేసయ్యా నీకు వందనాలు పరచడు నిన్ను ఆమేన్
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు. అవునేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా, వందనాలు. కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. యేసయ్యా, నీకు వందనాలు. కార్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగవేయ నిలిచిన నాకు ఏ శ్రమలంటూ కృంగిపోకుమా. అవునేసయ్యా, చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై శ్రమలంటూ కృంగిపోకుమా. నాకే ఈ శ్రమలని నువ్వు కుంగిపోవడం అవసరం లేదు. యేసయ్యను చూచినట్లయితే శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. ఆమేన్. చేతికి అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవును. సియోను దేవుడే సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడిచే దేవుడు. సియోను దేవుడే సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర
పూర్ణుడే నీ కన్నీరు తుడచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడని సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివాడు కనికర పూర్ణుడే కన్నీరు తుడచును ఆమేన్ 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 దేవుడే నిన్ను సిగ్గుపడనివాడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరిగని మన దేవుడు ప్రభువా ఓడిపోనివాడు నిన్ను ఘన కార్యములెన్నో నీ జీవితంలో చేసే దేవుడు ప్రభువా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రభు నామను మహిమపరచగలుగుతున్నామా బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా బలమిచ్చువాడా బలవంతుడా శక్తినిచ్చువాడా శక్తిమంతుడా తృప్తినిచ్చువాడా తనయులకు తృప్తినిచ్చువాడా తనయులకు ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా మాకై మరలరానుంటివా యేసు మాకై మరలరానుంటివా జయశీలుడా నా యేసయ్యా జీవించువాడా మెస్సయ్య జయమిచ్చువాడా ఆయన మన ప్రాణ ప్రియుడు కాబట్టి నీకే స్తోత్రములు ప్రభువా గ్లోరీ ఆదరం రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 పాడదాం పాడదాం అందరూ రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం పిల్లలు పెద్దలు అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీకు స్తోత్రం అని యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా జయశీలుడా నీకే వందనాలు మమ్మల్ని జీవింపజేసే దేవుడా నీకు స్తోత్రములు ఆమేన్ జీవించువాడా యేసయ్యా జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం ఆమేన్ 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 హల్లెలూయా 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 గ్లోరీ ఆమేన్ 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 హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా పాడదాం 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 స్వరములెత్తి విగ్రహంగా యేసయ్యను స్తుతిద్దాం యేసయ్య మాలోనికి రా ప్రభువా ఆది అంతము నీవే ప్రభువా ఆయా ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రముల ప్రభువా అని యేసు నీకు వందనాలు ప్రభువా నాలోనికి రా ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా ప్రభువుని మహిమపడదాం అత్యున్నతుడమైన మా తండ్రి అద్వితీయుడైన మన దేవానికి స్తోత్రం ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అని సము నిన్నే కీర్తింతును అయా ప్రతి నిమిషం నిన్నే కీర్తించాలి ప్రభువా అయా నా నోరు నిన్నే స్తుతించాలి నిన్నే ఘనపరచాలి ప్రభువా రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పాడదాం 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 ఆమేన్ 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 ఆమేన్
ఏసయ్యా అయా నిన్నే నమ్ముకున్నాం ప్రభు అయా నీవే నా గురి అయా నీవే నా సమస్తం యేసు నీకు వందనాలు ప్రభు హల్లెలూయా ప్రభువానికి స్తోత్రములు ప్రభు మాకు తండ్రివి యేసయ్యా నీకు వందనాలు మాకు తండ్రివి నీకు సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే ప్రభువా నీపై సర్వము మోపితిమి ఆమేన్ నీపై సర్వము మోపితిని యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభువా హల్లెలూయా 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 ఆమేన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవాని చూడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవాని చూడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. అవును ప్రభువా, దేవా ఈ స్తుతి ఆరాధన, ఈ స్తుతి నైవేద్యం, ఈ స్తుతి అర్పణ, ఈ స్తుతి ధూపము ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో బ్లెస్సీ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రేమ దేని బిడ్డలారా, ఈ స్తుతి ఆరాధన నిమిత్తం ప్రభువా నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ దయ మా పైనుంచి ప్రభువా అని. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా అని. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేని బిడ్డలారా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతగణములతో కొనియాడబడుతున్న తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీవు మాత్రమే అర్హుడవని ప్రభువా నాయన నీకు స్తోత్రాలు ఆరోపిస్తున్నాము నాయన. దేవా ఎవరైతే నీ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో ప్రభువా, ఎక్కడ నీ నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి నాయన నిన్ను దేవ వెతుకుతారో నాయన, నిన్ను జ్ఞాపకము చేసుకుంటారో ప్రభువా, వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రములు నాయన. దేవా నీకు స్తోత్రములు నాయన. మేము ఎలాగనున్నా ఏ స్థితిలోనున్నా ప్రభువా, నీవు మమ్మల్ని సిద్ధపరచుకుంటున్న విధానాలను బట్టి నాయన నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించటానికి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నాయన మా హృదయాల్ని ప్రభు నీ ప్రేమతో నాయన నీ సమాధానముతో సిద్ధ హృదయాలుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నాయన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభు నిన్ను మహిమపరచటానికి దేవా నీవు మా పక్షమునున్నావని, నీవు మా దేవుడుగా ఉన్నావని, ఇశ్రాయేలులు ఎలాగునైతే ప్రత్యేకముగా నాయన ఒక స్థలమును ప్రభు ఏర్పాటు చేసుకొని ఆ స్థలమునకి వెళ్ళి ప్రభు నిన్ను స్తుతించారో, నిన్ను మహిమపరిచారో నాయన, వారైతే ప్రభు నాయన అనేక వస్తువులు సామగ్రులు పట్టుకుని వెళ్ళి స్తుతించారేమో, ఈ దినమున ప్రభు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నాయన నీకు యెహోవా ఫలములు అర్పించుటకు నాయన నీవు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాము దేవా. ఆ దినాన్ని నీవు ప్రభువు నాయన పావి యొద్ద ప్రభువు ఆ స్త్రీతో పలికినట్లుగా రాబోయే దినాలు నన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారు వస్తారని ప్రభువు నీవు మా కొరకు సాక్ష్యం ఇచ్చావు నాయన. దేవ నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారిగా మేము ఉండాలి ప్రభు. నీవు కోరినట్లుగా మేము ఉండాలి ప్రభు. నీవు కోరిన ఆరాధన మేము ఇవ్వగలిగే స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు. దేవానికి స్తోత్రాలు ప్రభు. దీనులమైన మమ్మల్ని మీరు అంగీకరించండి. నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము నాయన నిన్ను ప్రతిమాలుకొనుటకు నాయన. నాయన నీవేమైనావో నీ స్థితిని బట్టి నీవేమైనావో ప్రభు ఆ అర్హతను బట్టి నిన్ను ఆరాధించే మనస్సును మాకందరికీ ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీ మందిరములో అడిగి పెట్టిన ఏ ఒక్క బిడ్డని మీరు దాటిపోకండి నాయన. నీవు దాటిపోతే మాకు బ్రతుకు లేదు, నువ్వు దాటిపోతే మాకు జీవము లేదయ్యా. జీవించట కూడా వ్యర్థమే కదా ప్రభు. ఏ యొక్క బిడ్డ కన్నీటిని నువ్వు దాటిపోకు, ఏ బిడ్డ హృదయాన్ని తెరవకుండా నువ్వు దాటిపోకు నాయన. నీవే నివాసము చేయాలి, నీవే మాలో నివాసము చేయాలి ప్రభు. మా హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానించే స్థితిలో మమ్మల్ని ప్రతి బిడ్డని మీరు నిలవ పెట్టుకోమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయం ప్రభువ నీ కృపాసనను ఆశ్రయిస్తూ చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నీ మందిరములో మేము చేసిన ఆరాధనని నీవు అంగీకరి
బ్రతిమలాడుకుంటున్నాను. దేవా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు, అద్భుతాలు చేయవాడవు నాయన, మిక్కిలేని కృపను చూపువాడవు నాయన. దేవా నాయన, కపటము లేని ప్రేమను కలిగిన వాడవు నాయన. దేవా, ఇట్టి నీ ప్రేమను మాలో కుమ్మరించమని వేడుకుంటున్నాను. దేవా, మేము ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగిన ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు నాయన, ఈ భూమి మీద నీ యొక్క గుణగణాలను ప్రచురము చేయుటకు నాయన, మేమే నీకు సాక్షులుగా నిలవబడుటకు నాయన, మమ్మల్ని అభిషేకించుకొని వాడుకోమని, మీరే మహిమ పొందమని. ఇదిగో నీ మందిరంలో సేవకులు మొదలుకొని కుటుంబాలుగా కూడిన మమ్మల్ని అందరినీ గాయపు నష్టములకి అప్పగించుకుంటా. మాలో ఏమి జరిగినా అది నీ కన్న దృష్టికి మరుగై ఉండదు కనుక, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ సంతోషమైనా నిన్ను దాటిపోయేందుకు రాదు కనుక, అట్టి విశ్వాసంలో మేము నిలకడగా ఉండుటకు నాయన, బలమైన విశ్వాసులుగా మమ్మల్ని వాడుకొని నిలవబెట్టుకొని మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన బ్లెస్సీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని తెరచినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 34వ కీర్తనను చదువుకుందాం. మన మధ్యలో ప్రసాదాన్ని 34వ కీర్తనను చదివి వినిపిస్తారు. చాలా కాబట్టి అందరం కూడా శ్రద్ధగా విన్నాం. భక్తుడైన దావీదు తన జీవితంలో చేసిన విషయాలన్నిటి కూడా ఈ కీర్తనలో మనకి కనబడతాయి. అన్ని చదివి వినిపిస్తాడు. అందరం కూడా శ్రద్ధగా విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి అనుదిన వాక్య భాగంగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఆయన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదుయలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి
నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటినన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం చదువు వినిపించిన అనేక నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖనం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సామెల్ గారు చదవబడిన లేఖనం గురించి ప్రార్థిస్తారు. చదవబడిన లేఖనం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నీ దయగల హస్తంతో మమ్మల్ని అందరిని కాచి కాపాడి ప్రభా నీ సన్నిధిని మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాన వాక్యం ప్రభు మాకు ఇచ్చి అర్థం చేసి మేమైతే ప్రభా అలుపులము బలహీనము ఎందుకు పనికిరారు ప్రభావము యేసయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని నిలబెట్టడానికి తండ్రి జీవికరుడు మాకు పొందుకోవడానికి ప్రభువా ఈ విశ్రాంతి దినంలో ఎవరైతే నా సన్నిధిలో నాకు నిజముగా మొరపెడతారో, ఎవరైతే నన్ను గోజాడుతూ ఉంటారో, ఎవరైతే ఈ దినాన నన్ను నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో నీ వాక్యం చదివిస్తుంది ప్రభువా. యేసయ్యా అవును తండ్రి. యేసయ్యా 6 దినములు ప్రణదినంగా ప్రకటించి ఉన్నావు ప్రభువా. 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నావు ప్రభువా. శరీరానికి విశ్రాంతి ఇస్తా ఉన్నావు తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను వెంటబడమన్నావు ప్రభువా. యేసయ్యా ఈ విశ్రాంతి దినాన నీ సన్నిధిలో ప్రభువా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే హృదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ప్రతి ఒక్క ప్రియ బిడ్డల తండ్రి నీ ఆధీనంలో తీసుకో ప్రభా. ఆది నుంచి అంతం వరకు తండ్రి యేసయ్యా మీరే నడిపించండి అయ్యా. ఎందుకంటే ప్రభా లోకం ప్రభా అంధకారం అయిపోతుంది ప్రభా, లోకమంతా నశించిపోతుంది తండ్రి యేసయ్యా. ప్రభా నిన్నటి దినాన ప్రభా ఉన్నవారు ఈ దినంలో లేకపోతున్నారు ప్రభా. అయ్యో సత్యం తెలుసుకోకుండా నశించిపోతున్నారయ్యా. నిన్న దినాన్న మాట్లాడిన వ్యక్తులు ఈ దినాన్ని లేకుండా ప్రభా నశించిపోతున్నారయ్యా. ప్రభా తండ్రి నీ రాకడిలో ప్రభా ఏ యొక్క ఆత్మ నశించిపోకూడదు, ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికి నీ లోకానికి వచ్చి సెలవుచిన దేవా మీకే స్తోత్రములయ్యా. తండ్రి ఎవరైతే ఈ భూమి మీద ప్రభా శరీరంగా ఉన్నారో, అయ్యో ఎవరైతే ఈ భూమి మీద ప్రభా నీ ఆత్మని నింపుకున్నారో వాళ్ళందరూ ప్రభా నీ తట్టు ఉండేలాగా నీవే మార్చు ప్రభా. దేవా ఈ లోకం ప్రభా, ఈ లోకంలో తండ్రి చేసి అనేక మంది ప్రభా యవనస్తులు నశించిపోతున్నారయ్యా. యవనస్తులు ప్రభా అయ్యో తొట్టిల్లిపోతున్నారయ్యా. నీ వాక్యం సెలవుస్తుంది. యవనస్తులు తొట్టిల్లుతారని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభా.
యేసయ్యా తండ్రి తొట్టెళ్ళకుండా అయ్యో నీ చిన్నతనం నుంచే నీ బిడ్డలను భయభక్తులతో పెంచమని నీ వాక్యం తెలుస్తుంది ప్రభా. అయ్యో నీ బిడ్డలు నువ్వు రక్షించకపోతే, అయ్యో నువ్వు రక్షించకపోతే, నీ బిడ్డలు నీ చెంతకు రాకపోతే ప్రభా వాళ్ళు ఏమైపోతారో తండ్రి యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, ఈ విశ్రాంతి దినాన ప్రభా నీ వాక్యాన్ని విన్నవారు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నూతన ఆత్మతో ప్రభా నీ సన్నిధిలో నిత్యము తండ్రి ఆనందినవు ప్రభా అనుక్షణము నువ్వు బిడ్డలుగా ఉండడానికి నీ కృపా కణితులు దయా చూపుతండి యేసయ్యా. దేవా ఈ వాక్యం ప్రభా నీకు మహిమాది తండ్రి యేసయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి యేసయ్యా సంపూర్ణ ఆత్మీయంగా నింపుకోవడానికి సహాయం చేయతండి యేసయ్యా. ప్రభా నీ సన్నిధిలో ప్రభా యేసయ్యా ఎవరైతే నీ సన్నిధిలో ఉన్నారో ప్రభా కానీ కొంతమంది ప్రభా నీ సన్నిధి రాలేకపోయారు తండ్రి. ఏ నిమిత్తం రాలేకపోయారు ప్రభా వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇరుకులు ఇబ్బందులు తండ్రి యేసు నామములో తొలగించి తండ్రి